పొటాటో ఫ్రై. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ రెసిపీ కూడా సప్పర్లోకి పిల్లల కోసమని ప్లాన్ చేసిన రెసిపీ. ఇది ప్రీ స్కూలర్స్కి అనమాట. అంటే బిలో 5 years పిల్లలు పొటాటోని ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి ఇలా లైట్గా మీరు ఫ్రై చేసి పెట్టినట్టుగా అయితే సప్పర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పొటాటో చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అండ్ అందులో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దాని స్కిన్తో ఇవ్వడం వల్ల మరింత హెల్దీ, వాళ్ళకి ఫైబర్ అన్నది వాళ్ళ డైట్లో యాడ్ అవుతుంది. సో చక్కగా వాష్ చేసుకొని స్కిన్తోనే వాటిని కాస్త బాయిల్ చేసి ఫ్రై చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. బాయిల్ చేసిన పొటాటో తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఎప్పుడైనా ఆయిల్లో వేయడం వల్ల పసుపు ఫ్యాట్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్గా మనకి యాంటీసెప్టిక్ పనిచేస్తుంది కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం ఇంగువ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది పిల్లలకి. కాస్త ఉప్పు. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. చిన్నపిల్లలకి ఎక్కువ కారం పెట్టం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో లైట్గా సాటే చేస్తే సరిపోతుంది. కొంచెం టైం కాస్త వెయిట్ చేద్దాం. సో అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులో నట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే బాదం, పిస్తా, కాజు మీ దగ్గర ఉన్న నట్స్ని పౌడర్ చేసి కొంచెం వేయడం వల్ల మనకి దీని ద్వారా చక్కటి గుడ్ ఫ్యాట్స్ అన్నవి అండ్ అలాగే కొంచెం ప్రోటీన్ అన్నది కూడా మనకి లభిస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసాక ఇది కూడా యాడ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. పొటాటో ఫ్రైకి కావలసిన పదార్థాలు: బంగాళదుంప 1, నూనె 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, డ్రై ఫ్రూట్ పౌడర్ 1 స్పూన్. పొటాటో ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పసుపు, ఇంగువ, ఉప్పు, కారం వేసి కాస్త సాటే చేసుకొని ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొటాటో ఫ్రై రెడీ.